ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలుపై భరోసా ఇచ్చేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు రాష్ట్రానికి రానున్నారు. ఏపీ ప్రజలకు మోదీ చేసిన వాగ్దాన భంగాన్ని తిరుమల వెంకన్న సాక్షిగా ఎండగట్టనున్నారు. రాహుల్ సభను కాంగ్రెస్ సభగా కాకుండా ఆంధ్రుల మనోభావాలకు ప్రతిరూపంగా చూడాలని నాయకులు కోరారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలతో పాటు పార్లమెంట్లో నాటి ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీలు అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తామంటూ రాష్ట్ర కాంగ్రెస్ చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా యాత్రలో నేడు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఈ ఉదయం 11:50 ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్ రోడ్డు మార్గం ద్వారా తిరుమల వెళ్తారు. మధ్యాహ్నం 12:40 శ్రీవారి సేవలో పాల్గొంటారు. మధ్యాహ్న భోజనం తర్వాత తిరుపతి బాలాజీ కాలనీ కూడలిలోని పులి విగ్రహం వద్దకు చేరుకుంటారు. అప్పటికే అక్కడికి చేరుకున్న భరోసా బస్సు యాత్రతో కలిసి తారకరామ మైదానం వరకు ర్యాలీగా వెళ్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలో విభజన హామీల అమల్లో మోదీ సర్కార్ నిర్లక్ష్యం, వెంకటేశ్వర స్వామి పాదాల చెంత గత ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన వైనాన్ని ఎండగట్టనున్నారు. హోదాపైనే రాహుల్ తొలి సంతకమని కడప జిల్లా రాయచోటిలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. రైల్వే జోన్ ఇవ్వరు, మొత్తం చేతులు ఎత్తేసినారు. రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితేనే మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఫైల్ మీదే. ప్రత్యేక హోదా అమలు పరచకపోతే ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టను అనేటువంటి మాట చెప్పినారు రాహుల్ గాంధీ గారు. అభినందించారు. ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కావాలని. మోడీ గారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పాడు, మాట తప్పాడు. రాహుల్ గాంధీ గారు కేవలం ఈ మాట చెప్పి రాబోయే 100 రోజుల్లో ప్రత్యేక హోదాని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే వస్తున్నాడు. ఇది కాంగ్రెస్ సభని మేము అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు, కానీ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి సభ. తిరుపతి సభ అనంతరం రాహుల్ సాయంత్రం 4:35 ఢిల్లీ తిరుగుపయనమవుతారు.